అటు చట్టపరంగా ఇటు రాజకీయ పరంగా ఏమాత్రం ఏమరపాటు లేకుండా కృషి చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇక 14వ తారీఖున ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ ప్రవేశపెట్టబోతా ఉంది. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వాలు వ్యవసాయ రంగానికి, సాగునీటి రంగానికి, అనుబంధ రంగాలకు బడ్జెట్లో ఎక్కువ నిధులు కేటాయించి ఖర్చు చేసి తత్పర్యవసానంగా వ్యవసాయము పండుగ వాతావరణం ఉండేది. సాగునీటి ప్రాజెక్టులు అటు శ్రీశైలం కానీ, నాగార్జున సాగర్ కానీ, ప్రకాశం బ్యారేజ్ కానీ, ధవళేశ్వరం బ్యారేజ్ కానీ ఇవన్నీ పూర్తి కావడమే కాకుండా పులిచింతల, తెలుగంగ, గాలేరునగిరి, హంద్రీనీవ, వెలిగొండ ఇటువంటి ప్రాజెక్టులో సింహభాగం పూర్తయినాయి. కానీ తర్వాత వచ్చిన తెలుగుదేశం, వైకాపా, కూటమి ప్రభుత్వాలు వ్యవసాయము, అనుబంధ రంగాలను, సాగునీటి రంగాలకు బడ్జెట్ కేటాయింపులు తగ్గిస్తున్న కారణంగా వ్యవసాయము కుంటుపడింది. వ్యవసాయము దండుగానే వాతావరణం వచ్చింది. వ్యవసాయం గిట్టుబాటు కావడం లేదు. రైతుల అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు, ఆత్మహత్యలు చేసుకుంటున్నారు.